బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటుపడిన వినేష్ ఫోగట్కు ఊరట కలిగించింది పారిస్ స్పోర్ట్స్ కోర్ట్. ఫోగట్ను పిటిషన్ను స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయొచ్చని సూచించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటుపడిన వినేష్ ఫోగట్కు ఊరట కలిగించింది ప్యారిస్ స్పోర్ట్స్ కోర్ట్. ఫోగట్ను పిటిషన్ను స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయొచ్చని సూచించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది వినేష్ ఫోగట్కి సంబంధించినటువంటి ఇష్యూ. ఎందుకంటే ఆమె ఎంతో పోరాడింది. ఇప్పటి వరకు కూడా ఓటమి ఎరిగినటువంటి రెజ్లర్పై గెలిచి సంచలన విజయాన్ని నమోదు చేసింది. సో ఆ ఆనందం అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్న సమయంలోనే అధికమైనటువంటి బరువు కేవలం 100 గ్రాములు ఎక్కువగా ఉన్నారనేటువంటి కారణంతో ఒలింపిక్స్ నుంచి ఆమె వైదొలగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వస్తుంది. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటుపడినటువంటి వినేష్ ఫోగట్కు ఊరట కలిగింది పారిస్ స్పోర్ట్స్ కోర్టులో. ఎందుకంటే ఫోగట్ను పిటిషన్ను స్పోర్ట్స్ కోర్టు సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయొచ్చని కూడా సూచించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటుపడిన వినేష్ ఫోగట్కు ఊరట కలిగించింది ప్యారిస్ స్పోర్ట్స్ కోర్ట్. ఫోగట్ను పిటిషన్ను స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయొచ్చని సూచించింది. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించినటువంటి రెజ్లర్ వినేష్ ఫోగట్కి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి పాజిటివ్ అప్డేట్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ 150 కోట్ల మంది భారతీయులందరూ కూడా కలవరానికి గురయ్యారు. ఎందుకంటే ఆమె నిబంధనల కంటే కూడా 100 గ్రాములు ఎక్కువగా ఉండడం వల్ల ఆమె పోటీ నుంచి నిష్క్రమించాల్సినటువంటి పరిస్థితి పడింది. ఒలింపిక్స్ కమిటీ కంప్లీట్గా ఆమెకి వేటు వేసింది. దీనిపైన అందరూ కూడా బాధపడ్డారు, తమ యొక్క విచారాన్ని వ్యక్తం చేశారు. కొంతమంది అయితే అవార్డు కంటే కూడా మెడల్ కంటే కూడా నీ యొక్క పోరాట పటిమే గొప్పదంటూ కూడా ఆమెకు అండగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఒక కీలకమైనటువంటి అప్డేట్ వచ్చింది. అది అందరికీ కూడా హ్యాపీ న్యూస్గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్యారిస్ ఒలింపిక్స్లో ఫైనల్లో అనూహ్య రీతిలో వేటుపడినటువంటి వినేష్ ఫోగట్కు ఊరట కలిగించింది ప్యారిస్ స్పోర్ట్స్ కోర్ట్. ఫోగట్ పిటిషన్ను స్పోర్ట్స్ కోర్ట్ సమర్థించింది. సిల్వర్ మెడల్ను క్లెయిమ్ చేయవచ్చని సూచించింది.